ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై ప్రభువుని మేము ఎంతగానో గణపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున ప్రత్యేకంగా మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినం. దేవునికి మహిమ కలుగును గాక. మన దేశానికి విడుదల బ్రిటిష్ ప్రభుత్వం నుండి, బ్రిటిష్ పాలన నుండి మరి ఎంతగానో దేవుడు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. వారి యొక్క బ్రిటిష్ పాలనలో ఎన్నో విధాలుగా హింసలు, మన దేశ ప్రజలు చాలా బాధలు అనుభవించారు, శ్రమలు పొందారు, దెబ్బలు తిన్నారు. కొంతమంది వారి చేతిలో మరణాలు కూడా అనుభవించారు. ఇన్ని రకాలుగా అనిపించినప్పుడు మన నాయకులు ఎంతోమంది మరి పోరాడారు, దెబ్బలు తిని ఎన్నో రకాలుగా చెరలోకి వెళ్ళి రకరకాల హింసలు అనుభవించి మొత్తానికి పోరాడి ఎలాగైనా స్వాతంత్రం తీసుకురావడానికి పోరాడి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని వారి దగ్గర ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి మొత్తాన్ని చివరకు విజయం సాధించారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటికి భారతదేశానికి మనకి మరి 80 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. కానీ మనిషి జీవితంలో స్వాతంత్రం అనేది ఇంకా దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈరోజు నీ జీవితానికి ఈ యొక్క స్వాతంత్రం రావాలి అంటే నీకు విడుదల కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వాక్యభాగంలోకి వెళదాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని మనం ఎంతో చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అందరూ కూడా జెండాలు ఎగురవేస్తూ చాలా ఆనందంగా మరి స్కూల్లో అయితే పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు, మిఠాయిలు పంచుకుంటూ ఆనందిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిందని. మరి నీ జీవితంలో పాపం నుండి విడుదల వచ్చిందా? బానిసత్వం, ప్రతి శాపగ్రస్తమైన వాటి నుంచి విడుదల వచ్చిందా? లేకపోతే ఈరోజు వాటి నుంచి నువ్వు విడుదల పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. బ్రిటిష్ పాలన నుంచి విడుదల వచ్చింది. కానీ మనందరికీ మరి బ్రిటిష్ పాలన మన దేశానికి విడుదల వచ్చిందని సెలబ్రేషన్ చేసుకుంటున్నా. నీ జీవితంలో పాపం నుంచి విడుదల వచ్చిందా? వాక్య భాగంలోకి వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనాకారుడు 22వ కీర్తన 5వ వచనంలో చూడండి ఏమంటున్నారు? వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, మీరే దర్శించండి, బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు ఇక్కడ రాస్తూ వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి అన్నారు. ఎందుకంటే మరి మన పితరులు గారు ఒక్కసారి మనం గమనించినట్లయితే ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికారు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికినప్పుడు వాళ్ళు దేవునికి ఎంతగానో మొరపెట్టారు. దేవా, మా జీవితంలో మాకు విడుదల కావాలయ్యా. వారు మామూలుగా ఎన్ని రకాలుగా వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఇటుకల తయారీలో ఆ ఇటుకలు అంతా తయారు చేస్తున్నా కూడా ఇంకా ఫరో వాళ్ళు హింసిస్తూ బాధలు పెడుతూ మరి వారిని రకరకాలుగా అనేక విధాలుగా హింసలు పెడుతున్నప్పుడు అవి తట్టుకోలేక వారు దేవునికి మొరపెట్టారు. ఆ బాధలు, ఆ శ్రమలలో, ఆ వేదనలు దేవునికి మొరపెట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమామయుడు గనుక ఎటువంటి వ్యక్తులైనా ఆయన కాపాడే దేవుడు. వారి కొరకు రక్షకుడిగా మోషేని పంపించారు. ఈ మోషే వెళ్ళి దేవునికి మహిమ వారికి మరి అనేక రకాలుగా ఫరోతో పోరాడి నా ప్రజలను పంపండి అని మొత్తానికి వారికి విడుదల కొరకు దేవుని దగ్గర మొరపెట్టి వారిని ఏదో ఒక రీతిగా విడుదల చేస్తారు. చూడండి నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ఏమంటున్నారు? ఐగుప్తీల చేతుల నుండి వారిని విడిపించుటకు నేను మీకు తోడై ఉన్నా. దేవునికి మహిమ. మరి ఐగుప్తు బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు, దెబ్బలు, హింసలు,
కష్టాలు శ్రమలు అనుభవించిన వీరు దేవునికి మొరపెట్టారు. దేవా, మా బాధ ఆలకించవా, మా శ్రమ ఆలకించవా, దయచేసి మా కష్టాలు చూడని దేవుని దగ్గర కన్నీటితో మొరపెట్టారు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఏ బాధతో నువ్వు ఉన్నావు, ఎలాంటి బాధతో, దుఃఖముతో, వేదనతో ఈ కార్యక్రమం వీక్షిస్తున్నావు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బాధను చూసిన దేవుడు, నీ శ్రమను చూసిన దేవుడు, నీ వేదన చూసిన దేవుడు నిన్ను విడిపించుటకు ఆయన సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి క్రైస్తవ సోదరుడా, సోదరి, నీవు ఇక బాధతో నాకేనా ఈ శ్రమలు, నాకేనా ఈ దుఃఖము అనుకుంటున్నావా? నిన్ను బలపరిచే యేసయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీరు దేవునికి మొరపెడితే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా మిమ్మలను మరి ఈ బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించి కానాను దేశం మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దాన దేశం మిమ్మల్ని నడిపిస్తానన్న దేవుడు ఆ విధముగానే వారికి ఈ బానిసత్వం నుండి, ఫరో బాధ నుండి, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఐగుప్తు లాంటి శత్రువులు వెంటాడుతున్నారా? ఐగుప్తులో ఇశ్రాయేలు ఎలాగైతే శ్రమలు బాధలు అనుభవించారు, అలాగే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎలాంటి అనుభవిస్తున్నావా? ఎవరొకరి ద్వారా, భర్త ద్వారాను, నీ భార్య ద్వారాను, నీ పిల్లల ద్వారాను, ఇరుగు పొరుగు పోని ఇంట్లో భర్త బాగున్నాడంటే ఇంట్లో అందరూ కుటుంబం అంతా సంతోషంగా ఉంటే ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా కొంతమందికి బాధలు. వాటన్నిటి నుండి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు అద్భుతంగా నిన్ను విడిపించును గాక. ఇంకా చూసినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుదా. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె చక్కగా నిలబడి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. సమాజ మందిరంలో యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు 18 సంవత్సరాల నుండి బలహీనపరచబడిన దయ్యం పట్టిన స్త్రీ వచ్చింది. ఈ దయ్యం ఈమె శరీరాన్ని బాగా బలహీనపరిచింది. ఈమెక ఈ బలహీనతతో తట్టుకోలేని పరిస్థితిలో ఇక ఆమె చనిపోయే స్థితిలో ఉన్నది. చూడండి, ఎలాగంటే నడుము వంగిపోయింది, ఎంత మాత్రం చక్కగా నిలవబడలేదు, మాట్లాడలేదు. అసలు ఆ కృంగిపోయిన స్థితి, బలహీనమైన స్థితి ఆమె వెంటాడుతుంది. చదువుదా ఇక్కడ 10వ వచనం నుంచి చదవండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి, అది ఏ దయ్యమట? బలహీనపరచు దయ్యం. ఈరోజు మనిషిని రకరకాల దయ్యాలు పీడిస్తున్నాయి. కొంతమందిని బలహీనపరుస్తాయి. దయ్యాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని తిండిపోతు దయ్యాలు ఉంటాయి. ఆ తిండిపోతు దయ్యం ఉంటే ఇంకెప్పుడు తిండే తిట్టుపోతు దయ్యం ఉంటాయి కొన్ని. ఇంకా వాళ్ళు ఒకటే ఊరికే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నారో తెలియదు. ఇది ఒక తిట్టుపోతు దయ్యం. ఇంకా ఎలాంటి దయ్యాలు ఉన్నాయంటే తిట్టుపోతు దయ్యాలు ఉన్నాయి, తిండిపోతు దయ్యాలు ఉన్నాయి. ఇంట్లో కుదురుగా కూర్చోరు, తిరుగుబోతు దయ్యాలు. ఇలాగా కొంతమంది సోమరిపోతు దయ్యాలు కూడా ఉంటాయి, ఏ పని చేయరు. ఇంకొన్ని దయ్యాలు మాట్లాడితే సూసైడ్కి పరిగెత్తుతారు, ఆత్మహత్యలకి. ఏదో ఒకటి చచ్చిపోవాలి, ఆ కాలంలో దూకాలి, యాంగ్ చేసుకోవాలి, రకరకాల ఈ బలహీనపరచు దయ్యాలు. ఇక్కడ ఈమెను 18 సంవత్సరముల నుండి బలహీనపరుస్తున్న ఈ దయ్యం అయితే ఎంత మాత్రము చక్కగా నిలబడలేదు, చక్కగా నడవలేదు. అలాంటి నడుము వంగిపోయిన స్థితి. యేసు ప్రభు ఆమెను చూశారు. చూసి ఆమె మీద జాలి పడ్డాడు. వాక్యం వింటున్న సోదరుడా, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఈరోజు దేవుడు నీ మీద కూడా జాలి పడుతున్నాడు. ఆయన ప్రేమామయుడండి, ఆ కరుణామూర్తి. ఆయనకి జాలి, ప్రేమ ఎక్కువ. మన పరిస్థితిని చూసి, మన దేన స్థితి, మన దరిద్రపు స్థితి చూసి కూడా ఆయన మన మీద జాలి పడుతున్నాడు. చూడండి, ఆమెను చూసి ఏమంటున్నాడు? యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆమె చక్కగా నడిచి, అప్పటి వరకు ఆమె వంగిపోయిన స్థితి. అలాంటి ఆమెను ప్రభు బాగు చేస్తాడు. ఎప్పుడు ఎక్కడికి వచ్చింది? సమాజ మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఆమె వచ్చినప్పుడు ప్రభు ఆమెను బాగు చేస్తారు. అందుకే అంటున్నారు 16వ వచనములో, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమంది ఈ కట్ల నుండి విడిపింపదగదా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి సాతాను కట్ల నుండి ప్రభు విడిపించారు. 18 సంవత్సరాలు మన భారతదేశానికి
మరి ప్రియ సోదరుడా సోదరి, ఈరోజు ఇప్పటికీ స్టిల్ నౌ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా సరే మనిషి జీవితంలో మనకి స్వాతంత్రం అంటే మరి మన భారతదేశము బ్రిటిష్ పాలన నుండి మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ మనము పాపం నుంచి విడుదల వచ్చిందా? ఇతరులను హింసించడం వాటి నుంచి విడుదల వచ్చిందా? ఇతరుల మీద లేనిపోయి నిందలు, ఎన్ని రకాల స్వాతంత్రాలు ఇచ్చినా మనిషి ఇంకా మారటలా. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, నీకు పాపం నుంచి విడుదల వచ్చిందా? త్రాగు నుంచి విడుదల వచ్చిందా? మోసం నుంచి విడుదల వచ్చిందా? స్మోకింగ్ నుంచి విడుదల వచ్చిందా? వ్యభిచార స్థితి నుంచి విడుదల వచ్చిందా? వీటన్నిటి నుంచి విడుదల పొందాలని ప్రభు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. మనము ఆగస్టు 15 ఎంతో సెలబ్రేషన్ చేసుకుని సంతోషం, మంచిది. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఆనందంగా జెండా వందనం చేస్తూ మనం గౌరవిస్తున్నాం మన దేశాన్ని. అయితే ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా సోదరి, మరి దేవునికి మహిమకరంగా ఉంటున్నావా? నీ జీవితంలో నీ పాప స్థితి నుండి, దౌర్భాగ్య స్థితి నుండి, మరి హీన స్థితి నుండి విడుదల వచ్చిందా లేదా? లేకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, వాటి నుండి నువ్వు విడుదల పొందుదువుగాక. ఇంకా రకరకాల బానిసత్వాల నుంచి ఉన్నాయి, వీటన్నిటి నుండి నువ్వు విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచును గాక. ఇక్కడ బలహీనత నుంచి విడుదలిచ్చాడు. అంటే బలహీనత నుండి ఆయన బలపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఎన్ని విషయాలు కూడా ఇంకా నేను బలహీనుడను, నేను బలహీనరాలనుకుంటాం. ప్రియ సోదరులారా సోదరి, మనం బలహీనం కాదు, దేవుడు మనతో ఉంటే మన బలవంతులం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎప్పుడు మనం ఏమని చెప్పుకోవాలంటే, మనం ఎంత బలహీనతలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎందుకంటే ఎప్పుడైతే నేను బలహీనుడిని అనుకుంటావో నీ శరీరం ఇంకా ఆ బలహీనతలో కృంగదీస్తుంది. ఇంకా ఆల్రెడీ బలహీనం అయిపోయినట్టు అనిపిస్తుంది. లేదు నేను బలవంతుడు అనుకుంటావా, దేవుడు ఒక నూతన బలం ఇస్తాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. కొన్ని సమయాల్లో మనం ఏమనుకుంటామంటే, ఎవరైనా మనుషుల మాటలను బట్టి నేను బలహీనురాలను కదా, నేను బలహీనుడు కదా అనుకుంటాం. అయితే మనం బలహీనులం కాదు. ఎందుకనగా యేసయ్య మనతో ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తున్నాడు. ఈయన గిద్యోను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి. ఈయన మిద్యానీయులు వచ్చారని తెలుసుకున్నాడు, వారు దాడి చేస్తున్నారని తెలుసుకొని భయపడి దాక్కుంటున్నాడు. గానుగు చాటు దాక్కొని గోధుమలు గొల్లగొడుచు గానుగు చాటు దాక్కుంటున్నాడు. ఏమో వాడు ఈయన ఎవరు? న్యాయాధిపతి, అందరికి న్యాయం చేయవలసిన వ్యక్తి, అందరిని బలపరచవలసిన వ్యక్తి. ఈయనే దాక్కుంటున్నాడు. ఒక నాయకుడు ఎలా ఉండాలంటే, నాయకుల లక్షణాలు ఏంటంటే, నీ దేనిని ఎదుర్కోవాలి, చక్కగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ నాయకుడు ఏమవుతున్నాడు? ఇక్కడ భయపడిపోయి దాక్కొని పిరికి వాళ్ళలాగా ఉంటున్నాడు. దేవుని దూత మాట్లాడుతున్నాడు, పరాక్రమ గల బలవంతుడా, బలాఢ్యుడా, పరాక్రమం గల బలాఢ్యుడే లే అంటున్నాడు. ఈయన ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఏం పరాక్రమం గల బలాఢ్యుడు, ఏం బలాఢ్యులు? ఎందుకు మేమంతా ఓడిపోయాం, మా జీవితం అంతా ఓటమి పాలైపోయింది, మేమంతా ఇక అణిగిపోయినట్టు అనిపోయాం. ఈ యొక్క మిద్యానీయులు మమ్మల్ని ఎంతగానో బలహీనపరుస్తారని కృంగిపోతున్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, నీవు కూడా అలా బలహీనమైపోతున్నావు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి వాళ్ళు దోషులైనప్పుడు 7 సంవత్సరాలు దేవుడి మిద్యానీయులకు అప్పగించాడని, శత్రువులకి. వీళ్ళు ఏం చేశారు? ఈ మిద్యానీయులు, అమాలేకీలు, వీరంతా వీరి పొలాలని, వీళ్ళ పంటల్ని, మొత్తాన్ని, సమస్తాన్ని పాడు చేసి, వీరి పశువులు, జంతువులు అన్నిటిని కూడా చంపేసి వాళ్ళు బాగా ఇలా నష్టాలు పాలయ్యేటట్టు చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ శత్రువులు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఇవి చూసి, ఆ దృశ్యాన్ని చూసి గిద్యోనికి చాలా బాధేసింది. మన జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు నాకేనా ఈ కష్టాలు, నాకేనా ఈ బాధలు అనుకుంటా. దీన్ని భయపడిపోయి గిద్యోను దాక్కుంటున్నాడు. అప్పుడు దేవుని దూత మాట్లాడుతున్నారు. 11వ వచనంలో, యెహోవా దూత అభిజ్రేయుడైన ఏవాషును కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. ఏవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, ఆ మాట అంటున్నారు, పరాక్రమ గల బలాఢ్యుడు, యెహోవా నీకు తోడైనాడు అతను తొనగా. ఆయనకి చాలా నిరుత్సాహం వచ్చింది. దేవుడే తోడై ఉంటే మాకెందుకండి కష్టాలు? లేదు దేవునికి తోడైంది. మరి ఇంకోటి ఏమంటాడంటే, మరి దేవుడు తోడైన ఐగుప్తులు మమ్మల్ని రప్పించారంటున్నాడు కదా, మరి ఐగుప్తులు అన్ని అద్భుతాలు చేశాడే, అద్భుతాలని ఏమైపోయాయి?
ఈరోజు కూడా చాలా మంది జీవితాలు అప్పుడెప్పుడో చేశాడండి అద్భుతాలు, ఇప్పుడు ఎక్కడ చేస్తారు? అప్పుడెప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య జరిగాయి, మనకి ఎక్కడ జరుగుతాయి అనుకుంటా? లేదు, ఇప్పుడు కూడా దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన అనుక్షణం మనల్ని కాపాడుతున్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోసారి అంటే 3, అసలు దేని సహాయము చేత మేము మరి ఆ మిథ్యాన్ని జయిస్తాం అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మేము ఎన్నిక లేనివాడు అండి, మేము కనిష్ఠుడినండి, మా జాతి మేము ఎన్నిక లేనివాడు. చాలాసార్లు మనం అనుకుంటా మేము తక్కువవాడు, మేము చిన్నవాడు, మాకేం తెలియదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, లేదు గిద్యోన్, నీ చేతికి వారిని అప్పగిస్తున్నా, వెళ్ళి ఒకే మనిషిని హతము చేసినట్లు వారందరినీ నీ చేతికి ఇస్తాను. దేవుడు ఎప్పుడైతే అతనితో మాట్లాడి అతను ఒక ధైర్యం, ప్రియ దేవుని బిడ్డ, నీలో కరేజ్ ఉండాలి. ఆ ధైర్యం, ఆ శక్తి నీలో ఉన్నప్పుడే శత్రువుని జయించగలం. మన శరీరంలో ఒకవేళ ఏ బలహీనత, డాక్టర్లు చెప్పొచ్చు నీకు పలానా వ్యాధి ఉందని, ఆ దాన్ని బట్టి నువ్వు కృంగిపోతూ ఉంటా, అయ్యో ఇంకైపోయింది నా పని అనుకుంటా. లేదు లేదు, దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు యేసునందు మనం బలవంతులై ఉండాలి. నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. కాబట్టి బలహీనుడు కాదు, బలహీనురాలు కాదు. ప్రియ దేవుని బిడ్డ, మనం బలవంతులముగా ఉందుము గాక. ప్రభుకే మహిమ. కాబట్టి ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన ఎవరిని బలపరుస్తాడంటే దేవుని వాక్యం నందు చూడండి, 51 కీర్తన 14 వచ్చేలో కూడా ఏమనుంది? దేవా, నా రక్షణకర్తవు దేవా, అపరాధం నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహం చేయి. దేవునికి మహిమ. రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. ఎందుకంటే దావీదు ఈ విషయంలో ఎంతగానో కృంగిపోతున్నాడు. ఆయన చేసిన పాపాలని వాటి నుంచి నన్ను విడిపించు. ఆ చేతులతో రక్తం ఒలికించాడు. ఆయన అంటాడు, దేవుడు అన్నాడు, దావీదు నీవు మందిరం కట్టకూడదన్నాడు. ఎందుకనయ్యా? నీ చేతులు రక్తాలు ఒలికాయి. ఈరోజు ప్రియమైనటువంటి సోదరుల సోదరి, రక్తాపరాధము నుండి, పాపాలు, నేను రక్తం ఒలికించిన వాటి నుండి నన్ను విడిపింపు. ఆ పరిస్థితి నుంచి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు, దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు వాటన్నిటి నుండి ఈ దినమున విడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఇంకా నువ్వు ఎలాంటి పాప స్థితిలో ఉన్నావో దేవుడు ఆ బానిసత్వం నుంచి కూడా నిన్ను విడిపించునుగాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఆయన వేటి నుండి మనిషిని విడిపిస్తున్నాడు అనేది మన వాక్య భాగంలో చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలహీనతల నుంచి విడిపిస్తాడన్నాం, రక్తాపురం నుంచి విడిపిస్తాడన్నాం. ఇంకా చూసినట్లయితే 146 కీర్తన 7వ వచనం కూడా చదువుదాం. బాధపరచుబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. దేవునికి మహిమ. ఇక్కడ ఏమంటున్నారంటే బంధింపబడిన వారి. ఈరోజు ప్రియమైనటువంటి సోదరులారా, నీ జీవితంలో ఏ ఏ విషయాలు బంధించబడ్డా? పాపానికి ఒక బానిస అయిపోయావా? చూడండి, శాపానికి ఒక బానిస అయిపోయావా? కొంతమంది ఒక్కొక్క దానికి ఒక బందీ అయిపోతారు. కొంతమంది సంసోన్, ఎగ్జాంపుల్ సంసోన్, ఆయన స్త్రీలోనుడయ్యాడు, ఆ స్త్రీకి బందీ అయిపోయాడు. కొంతమంది బ్రాందీ విస్కీ అంటే మత్తు పదార్థాలకి బానిసలు అయిపోతారు. అవి లేకపోతే వాళ్ళ జీవితం ఏదో అయిపోయినట్టు. త్రాగకపోతే సాయంత్రం కల్లా నరాలు జిమ్ అంటాయట. కొంతమంది సిగరెట్ తాగకపోతే నాలుక లాగిద్దట. ఏంటి? ఒక్కొక్కసారి ఈ త్రాగుబోతుల్ని, ఇలాంటి స్మోక్ చేసేవాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు, ఏమైందయ్యా అది తాగపోతే ఏమైందంటే వాళ్ళు అంటారు, ఏమైనా ఉందండి ఇది తాగపోతే నా యొక్క నాలుక లాగేసినట్టు ఉంటుందట. చూడండి, అంటే దానికి ఎడిక్ట్ అయిపోయాడు. ఇక అది లేకపోతే నా జీవితంలో ఇక నేను జయించలేను అనుకున్నాడు శరీరాన్ని. కొంతమంది అయ్యా ఇప్పుడైనా వాటి నుంచి విడుదల పొందమంటే ఒకేసారి మానుకోలేము సార్. ఒకేసారి మానుకోవాలంటే చాలా కష్టం, ఇది శరీరం అంతా వీక్ అయిపోద్ది అంటారు. ప్రియమైనటువంటి సోదరుడా, దేవుడు నీకు ఆ నెగ్లెక్ట్ శక్తిని ఇవ్వగలడు. దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీవు ఇలాంటి పాపానికి బందీ అయిపోయావా, ఈరోజు దేవుడు అద్భుతంగా నీకు విడుదల ఇచ్చును గాక. దేవునికి మహిమ. ఇంకా ఆయన అనేక బంధకాల నుంచి కూడా నీకు విడుదల ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుదా.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఇంకా ఒక అంధకారంలో ఉన్నావు కదా. అంధకారం అంటే చీకటి బ్రతుకు. ఆ చీకటి బ్రతుకును వాళ్ళ జీవితంలో ఎంత ఇంకా వెలుతురు చూడలే అంటే ఇంకా గుడ్డి వాళ్ళలాగే ఉండాలి అంధకారములు. క్రైస్తవ సోదరులారా, వాటి నుంచి దేవుడిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకి ఎగ్జాంపుల్గా మరి సౌలు జీవితం కనిపిస్తుంది. ఈ సౌలు గమాలియలు పాదాల యొద్ద ఆయన విద్యను అభ్యసించాడు. చక్కగా విద్యావంతుడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, యెహోవాయే దేవుడని ఆయన ఒక నిష్ఠ కలిగిన వాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభు గురించి కొంతమంది సువార్త ప్రకటిస్తుంటే, లేదు క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి, క్రైస్తవం అంటే అసలు మటుమాయం చేయాలనుకున్నాడు. క్రైస్తవం అంటే ఇంకా ఆయన కళ్ళు మరి ఏమైంది, మనోనేత్రాలు గుడ్డితనం కలిగి చేశాడు సాతాను. కాబట్టి ప్రభువుని గురించి చెప్తున్న ఊరుకోట్ల. ఎందుకంటే చాలామంది ఈరోజు క్రీస్తు ప్రేమ తెలియక గుడ్డితనంలో ఉండి దూషించేవాళ్ళు ఉన్నారు. ప్రియమైనటువంటి సోదరులారా, దేవునికి మహిమ. దేవుని వాక్యం సెలవిస్తుంది, నవ్వేవాళ్ళని నవ్వనియండి, ఏడ్చేవాళ్ళని ఏడవనియండి, ఆయన వస్తాడు ఒకరోజు. ఇది వాస్తవం. ఆయన సజీవుడైన దేవుడు. మరి హేళన చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, వాళ్ళందరూ ఒకరోజు వాళ్ళందరూ తీర్పు ఉంటుంది. కాబట్టి మనము దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మన పని అది కాదు. దూషించే వాళ్ళు దూషించటం, వాడు హింసించటం, వాళ్ళు అవమానపరిచే మనం కూడా బదులు మాట్లాడటం, అది కాదు. ప్రభు మనకు నేర్పింది తగ్గింపు జీవితం, క్షమించే మనస్సు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే మరి చూడండి, అంధకార స్థితిలో ఉండి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ఒక కంకణం కట్టుకున్నాడు. అధికార పత్రాలు పొందుకున్నాడు. ఆయన ఎంతో వేగంగా కొంతమందితో బయలుదేరాడు. చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుడు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను వారిని బంధించి దమస్కులోని సమాజం వారికి అడిగాను. అతను ప్రయాణము చేయించు దమస్కు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతను నేల మీద పడి సౌలా 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 నీవేళ నిద్రించున్నావని తనతో ఒక స్వరం వినెను. ప్రభువా నీవెవరు అనగా ఆయన నేను నీవు హింసించున్నా యేసు. దేవునికి మహిమ. చూడండి అక్కడ ఎంత అద్భుతం. క్రైస్తవులని హింసించాలని బయలుదేరిన ఆయన కంకణం కట్టుకుని అతనితో ఒక గొప్ప వెలుగు ఆకాశం నుండి అతని చుట్టూ ప్రకాశించాయి. ఆ వెలుగును చూడలేక ఈ సౌలు కళ్ళు పోయాయి. నువ్వెవరవయ్యా అంట. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నా. చూడు, అతని చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించిందట. ఆ వెలుగును చూడలేకపోయాడు, ఆ వెలుగు తట్టుకోలేకపోయాడు. నువ్వు హింసించుతున్న యేసుని నేనే అంటే ప్రభుని హింసిస్తున్నాడు. తన నమ్ముకున్న బిడ్డలు హింసిస్తే నన్ను హింసించినట్టే. అప్పటి వరకు అంధకారంలో ఉన్న తన జీవితాన్ని ఒక వెలుగుమయంగా ఆయన మార్చేశాడు. క్రైస్తవ సోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఆయన ఎట్లా దూషిస్తున్నారు. దేవుని వాక్యం ఉంది, నన్ను దూషించు. ఆయన ఏమంటున్నారంటే, నా నిమిత్తం జనుల్ని మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీ ధన్యులు సంతోషించి ఆనందించమంటున్నారు. పరలోకము మీ ఫలం అధికమవుతుంది. కాబట్టి ఆయన నిమిత్తం ఈ క్రైస్తవులు అనేవాళ్ళు హింసలు అనుభవించి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో హింసలు అనుభవిస్తున్నారు. దేవుని మందిరాల మీద దాడులు చేస్తున్నారు, క్రైస్తవులను చంపేస్తున్నారు, పాస్టర్లు చంపేస్తున్నారు. అయినా దేవునికి మహిమ. మరి భారతదేశానికి, మన యొక్క భారతదేశం కొరకు సువార్త ప్రకటన కొరకు వచ్చి చాలామంది ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతోమంది దేవుని కొరకు హతసాక్షులైన వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు నువ్వు దేవుని కొరకు ఒక రోషం కలిగి ఉండాలి. అంధకార సంబంధమైన వాటి నుంచి ఆయన నీకు విడుదల ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా యెషయా గ్రంథంలో చూద్దాం, 61వ అధ్యాయంలో, ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం కలిగిన వారిని దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దీనులకు సువార్తమానం ప్రకటించడానికి ఆయన వచ్చారు. చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి వచ్చారు. బ్రతుకులో ఎలాంటి చెరలో ఉన్నావు? అప్పులనే చెరలో ఉన్నావా? పాపం అనే చెరలో ఉన్నావా? దౌర్భాగ్యం అనే చెరలో ఉన్నావా? వాటన్నిటి నుంచి
యేసయ్య నిన్ను విడిపించడానికి ఉన్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, నా జీవితంలో విడుదల లేదనుకుంటున్నావా? ఆయన విడిపించే దేవుడు. నా జీవితం అంతా కృంగిపాటి అనుకుంటున్నావా? నా జీవితం అంతా వేదన అనుకుంటున్నావా? నా జీవితం అంతా బాధలే, దుఃఖాలే అనుకుంటున్నావా? ఈ రోజు నిన్ను విడిపించడానికి ఆయన దిగి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అందుకే మరి మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటున్నారంటే, నేను వారి మొరని విన్నాను, వారి బాధను చూశాను, అందుకే నేను విడిపించడానికి వచ్చాను అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భారతదేశం, మన భారతదేశం మరి పరాయి పాలన నుండి, బ్రిటిష్ పాలన నుండి మనకి విడుదల కావాలని మన యోధులు అందరూ కూడా ఎంతో పోరాడారు. మన నాయకులు పోరాడారు, ప్రాణాలు పెట్టారు, అనేక రకాల హింసలు అనుభవించారు. అయితే ఎప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం, వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, ఏ చెప్పులు వ్యాపారం చేసుకో అన్నట్టుగా వచ్చి చివరికి దేశాన్ని వాళ్ళంతా ఆక్యుపై చేసుకున్నారు. చేసి మన దేశానికి వచ్చి మనలనే చిత్రహింసలు పెట్టి బాధలు పెట్టినప్పుడు కూడా దేవుడు ప్రేమామయుడు కనుక మన దేశానికి విడుదలిచ్చి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని దేవుడు కలగజేస్తాడు. అయితే ప్రియమైనటువంటి సోదరుడా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. నీ జీవితానికి స్వాతంత్రం వచ్చిందా? నీకు విడుదల కలిగిందా? మరి నీవు విడుదల పొందాలి. ఈ బానిసత్వం నుండి, పాపం అనే వాటి నుండి, దౌర్భాగ్య స్థితి, త్రాగుడు నుండి, బంధకాలు, చెడు వ్యసనాల నుంచి ఈరోజు విడుదల పొందాలి. చాలామంది వీటిని జయించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ గుట్కాలు వీటిని జయించలేకపోతున్నారు. కొంతమంది గుట్కాలు తిని క్యాన్సర్ వస్తుంది. పొగ త్రాగుట హానికరమని రాసినా కూడా అదే త్రాగుతున్నారు. స్మోక్ చేయకూడదంటే అదే, ఇది త్రాగుట హాని. చూడండి, పిచ్చి పిచ్చి మందులు తాగుతున్నారు, వాటి వల్ల కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు దగ్గరికి వస్తావా? తప్పకుండా యేసయ్య నీకు విడుదలిస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల మా దేవా, నీకే స్తోత్రములు. ఈ దినమును వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి అయ్యా. పాపము నుండి, శాపము నుండి, బంధకాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నా. వాక్య వినని బిడ్డలందరినీ దీవించండి. ఎవరు బలహీనతో బాధపడుతున్నారు, ఎవరు ఎలాంటి వ్యాధులతో ఉన్నారు, ఇప్పుడే యేసు నామముల వారికి విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావమును పొందుకోమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇక ఆలస్యమెందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. మరి ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీరు మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మరిన్ని వర్తమానాలు మరి వినాలనుకుంటున్నారా? మాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి. యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని టైప్ చేస్తే, చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నారా? మీ సహాయ సహకారాలు, మీ కోఆపరేషన్ మాకు కావాలి. మీ సహాయ సహకారాలు అందించాలనుకుంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయి. మీరు చేయాలంటే చేయొచ్చు, స్పాన్సర్ చేయాలంటే చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సువార్త అనేక మందికి, మరి మీరు చేయలేని పని మేము చేస్తున్నాం కనుక మీరు కూడా ఇందులో పాలిభాగస్తులు అవ్వాలనుకుంటే తప్పకుండా సహకరించండి. మీరు, నేను, మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు మరి ప్రార్థన టీవీలో మా వర్తమానాలు వస్తున్నాయి. సాయంకాలం 6 గంటల నుండి 6:30 వరకు, అంటే 6:30 వరకు ప్రతిరోజు ఈ ప్రార్థన టీవీలో వీక్షించండి. దైవ ఆశీర్వాదాలు పొందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వర్తమానంతో మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ.